శ్రీశైలం సాక్షి గణపతి సమీపంలో దేవస్థానానికి బియ్యం లోడ్ తో వస్తున్న డీసీఎం బోల్తా పడింది. డీసీఎం డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో డీసీఎం అదుపు తప్పి రోడ్ పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి తిరగబడింది. రోడ్డుపై బియ్యం సంచులన్నీ దొర్లిపడ్డాయి. విషయం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ రామ్జీ నాయక్, దేవస్థానం సిఎస్ఓ శ్రీనివాసరావు తమ సిబ్బందితో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. దేవస్థానం క్రేన్ సాయంతో రోడ్డుపై పడి ఉన్న డీసీఎం బియ్యం సంచులను పక్కకు తొలగించారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై కాసేపు వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. శ్రీశైలం సాక్షి గణపతి సమీపంలో దేవస్థానానికి బియ్యం లోడ్ తో వస్తున్న డీసీఎం బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బస్వరాజు అందిస్తారు. బస్వరాజు. శివాని, శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఏదైతే బియ్యం లోడ్ తీసుకొస్తున్న డీసీఎం ఒక వ్యాన్ అయితే బోల్తా పడిన పరిస్థితి. అంటే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మరి ఇప్పటికే అక్కడ ఏదైతే భక్తులు రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ రోజు ఏదైతే డీసీఎం వ్యాను బోల్తాపడి, అంటే దేవస్థానానికి బియ్యం సరఫరా చేసి తీసుకొస్తున్న ఈ వ్యాను బోల్తాపడింది. అంటే బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. మరి ఏదైతే అంటే ప్రాణ నష్టం జరగకుండా డ్రైవరు కొంత అప్రమత్తమయ్యి ఆ లారీని ఒకవైపు తిప్పడం వల్ల ఈ విధంగా ప్రాణాపాయం కూడా తప్పినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే డ్రైవర్ కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మరి కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినా కూడా వెంటనే ట్రైన్ తీసుకొచ్చి ఇదంతా కూడా ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి. మరి ఈ డీసీఎం అంటే ఈ విధంగా ఏదైతే అంటే ఘాట్ రోడ్ లో ప్రధానంగా ఏదైతే అంటే వెహికల్ కండిషన్ ఉందా లేదా, అంటే బ్రేక్స్ చూసుకుంటారా లేదా, లేకపోతే యథావిధిగా వస్తా ఉన్నాయా అనేది కూడా కొంత అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే లేదా ప్రయాణికులు, సామాన్య భక్తులు ఎవరికైనా అంటే వాళ్ళపైకి ఈ వ్యాన్ దూసుకెళ్ళినా కూడా ఎంతో విషాద ఘటన జరిగేది. మరి అలా కాకుండా అంటే యథావిధిగా అంటే ఈ బియ్యం సరఫరా చేసే కాంట్రాక్టర్ అంటే తను ఉపయోగించే లేదా ఈ వాహనం అంటే కండిషన్ ఉందా లేదా, ఫిట్నెస్ ఉందా లేదా అనేది కూడా అంటే ఏదైతే ఆర్టీఏ అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బ్రేక్ ఎందుకు ఫెయిల్ అయింది, మరి ఆ కోణంలో కొంత విచారణ జరిగి అంటే మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. శివాని. రైట్.